సంఘంలో అంటే చాలామందిని దేవుడు చాలా బలంగా రక్షిస్తున్నటువంటి సమయంలో కొంచెం ఈయన ద్వారా కొంచెం సంఘంలో చెయ్యకూడనివి చేసినప్పుడు, సో అటువంటి సమయంలో నా హస్బెండ్ ఏమన్నారు అంటే, నా ఎక్స్ హస్బెండ్, అక్కడ నుండి మనం షిఫ్ట్ చేసేద్దాం, ఎందుకంటే అక్కడ కొంచెం ఈయనను కొట్టడం, పబ్లిక్లో అవమానం అవటం ఇవన్నీ జరిగాయి. అయ్యో చాలా కథ ఉంది అయితే. అంటే వాళ్ళ ఆయన ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఎందుకన్నాడు? ఆయన కొట్టారు. ఎందుకు కొట్టారు? చెయ్యకూడని పనులు చేశాడంట. ఇప్పుడు ఇంతకుముందు ఈవిడ ఏం చెప్పింది? అక్కడ ఉన్న దుష్టశక్తులను బంధించేసి ఈవిడ ఉద్ధరించడానికి చర్చి పెట్టిద్దంట. చర్చి పెట్టి వీళ్ళు ఏం చేశారు? అక్కడ ఆడవాళ్ళని గోకుంటాడు ఆయన, అంతేగా? అంతే. అదే అందుకే ఇప్పుడు ఈవిడిని పిలిచి పాస్టర్లో బయట తీసే ప్రోగ్రామ్స్ పిలుస్తున్నారు కదా. నేను పిలిస్తే మీ ఆవిడని వస్తారా అని అడిగాడు కదా. నేను చెప్పలా, ఈ వీడియో చూడకముందే చెప్పాను మీకు. ఆడవాళ్ళు వస్తే ఆడేం చేస్తాడు తెలుసు కాబట్టి ఆడికి కూడా అదే డౌట్ వచ్చింది. పెద్ద డాక్టర్ అండి మీరు. పెద్ద డాక్టర్ కాబట్టి ఇక్కడ దుష్టశక్తులు ఎవరు అర్థమైపోయింది కదా మీకు. ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి జనాల మధ్యలో చర్చ పెట్టేసి అక్కడ ఆడవాళ్ళని చేయకూడని పనులు చేసి అల్లకల్లోలం చేసినటువంటి వాళ్ళు దుష్టశక్తులు కదా, అవునా కదా? అంటే ఇప్పుడు పాత వీడియోలో ఒకసారి విడిపోయి మళ్ళీ కలిశారు, ఇప్పుడు లేటెస్ట్ వీడియోలో ఇప్పుడు విడిపోయామని చెప్తుంది. ఎక్స్ హస్బెండ్ అనేది అంటే పూర్తిగా విడిపోయారు, అంతే కదా. ఇప్పుడు ఈయన ఏరికోరి ఈమెకి పతిదేవుని చేశాడు వీళ్ళ యేసు. అవును. పోతే పోయేళ్లే అంటే మా యేసు తీసుకొచ్చిన పతిదేవుడు పోతే పోయేళ్లే కానీ నాకు కొత్త కారు వచ్చింది అని సంబరపడిపోతుంది. అవును. అయితే ఆ వీడియోలో పాపం ఈవిడ లైఫ్ స్టోరీ మొత్తం చెప్పింది. అసలు ఆయన కొట్టేవాడు ఈవిడ్ని ఎంత టార్చర్ చేశాడు అన్నది ఇందులో ఏం చెప్పలా. ఎందుకంటే రీసెంట్గా కలిశారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నప్పటికీ 7 నెలలు అయింది కలిసి అని చెప్పింది కదా. ఆయన గురించి మొత్తం రివీల్ చేయలేదు. ఆ వీడియోలో బాగా రివీల్ చేసి విడిపోయింది కాబట్టి లేటెస్ట్ వీడియోలో మొత్తం చెప్పింది. అసలు నా డౌట్ ఏంటంటే అసలు వీళ్ళ ఆయన తీసుకొస్తే అసలు వేరే వెర్షన్ అసలు కథ చెప్తాడు. ఇప్పుడు ఈవిడ వెర్షన్ కదా చెప్తుంది. అంటే అసలు మన ఎవరికి తెలియని ఇంకో కోణం బయటకు వస్తుంది నిజానికి ఆయన వస్తే. సరే తన పర్సనల్ విషయాలు మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు ఇక్కడ జనాలకి పర్సనల్ విషయాలు మిరాకిల్స్ మతం పేరుతో ఒడిపెట్టి చెప్తుంది, జనాలు మోసం చేస్తుంది కదా. ఇప్పుడు మా ఆయన లవ్ స్టోరీలు ఇవన్నీ వేసి మిరాకిల్స్ అంటుంది. మిరాకిల్స్ ఎక్కడ ఎతుకుతున్నాం? మిరాకిల్స్ వెతకడంలో మరి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మరి అప్పుడు పర్సనల్గా వెళ్ళాలి, తప్పదు. ఈవిడ క్యారెక్టర్ చూస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే కొడితే కొట్టాడు కానీ కొత్త కొక్క కనిపెట్టాడు మా ఆయన అందంట. నిజమే. ఇంకొకటి, ఈ రోజుల్లో చాలామంది యూత్ లవ్ ఫెయిల్యూర్స్, తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్, వీటి ద్వారా వెళ్ళి వాళ్ళు ఎక్కడి వరకు అంటే సూసైడ్ దాకా కూడా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ధైర్యాన్ని అంతా కోల్పోతున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఒక చిన్న అంటే ఇప్పుడు ఈవిడ లవ్ ఫెయిల్యూర్స్ పెళ్లి తర్వాత అవన్నీ కూడా ఎదుర్కొంది కాబట్టి ఒక విజేతగా మీరు ఇచ్చే సందేశం ఏంటని అడుగుతున్నాడు. అంతేగా. ఇప్పుడు ఏం చెప్తుంది చూద్దాం. నేనేమంటానంటే అండి, ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్ దేవుని వాగ్దానాల్లో. ఎప్పుడైతే ఈ లోకపరంగా మన కళ్ళు తెరవబడ్డాయా ఖచ్చితంగా చచ్చిపోతాం. వారు ఆ పండు తినగానే కళ్ళు తెరవబడాను, నిశ్చయముగా చచ్చిపోయినారు. అవునా? ఎట్లా చచ్చిపోయినారు? శారీరకంగా చచ్చిపోలే, ఆత్మలో చచ్చిపోయినారు. ఆత్మలు ఎప్పుడైతే చస్తారో వాళ్ళ కనెక్షన్ పోతుంది దేవుని నుండి. ఈ లోకంగా కళ్ళు గుడ్లు ఇట్లా అప్పచెప్పి అన్నీ చూస్తే మనకు ఉన్న విశ్వాసం ఊడ్చుకొని పోతుంది. మరి కార్ ఏంటి అంటే విశ్వాసులు చెప్తుంది అనమాట, మీరేమీ ఇక్కడ ఏదో డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఏమో కోరికలు ఉండాలి, ఏం ఉండకూడదు. మీరు మెలకుండా దశంభాగాలు బాక్సులు వేసేయండి. ఏమైనా ఉంటే నేను కార్లు కొనుక్కోవడం, ఫ్లైట్లు కొనుక్కోవడం నేను కొనుక్కుంటా, మీకు ఉండకూడదని చెప్తుంది విశ్వాసులకి. ఈ గుడ్లు అనేటివి కళ్ళు తెరవబడినాయి అంటే చాలు, నిశ్చయముగా మీరు చచ్చేదరనుంది. అంటే మీకు జ్ఞానం వస్తే మీరు చస్తారని చెప్తుంది. అంతేగా. మీ కళ్ళు తెరవబడకూడదు, మీరు గుడ్డిగా ఇక ఫాలో అయిపోవాలనే. ఎదురు తిరిగి ప్రశ్నించారా, మీకు జ్ఞానం కలిగిందా, వివేకం కలిగిందా, మీరు అవుట్ అంటుంది. అంతేనా? అంతే. మీరు నిన్నే ప్రేమిస్తాను ఆ సాంగ్ రాశారు కదా, అంటే దేవుణ్ణి అంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ప్రేమిస్తేనే ఆ పాట వస్తుంది. మరి నీకెందుకు రాలేదు? నువ్వు ప్రేమించలేదా? నాటి పాటలో 2 కోణాలు ఉన్నాయి. ఒక పక్క దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు చూపించారు, ఇంకో పక్క మీరు పెయిన్ ద్వారా వెళ్తున్నారు. అంటే ఈ లోకపరంగా పెయిన్ ద్వారా వెళ్తున్నారు, ఇంకో లోకపరంగా దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది చూపించారు. ఈ పాట రాయడానికి అసలు అదే ఆ టైంలో మా హస్బెండ్ వదిలేశారు. నా పిల్లలకి అన్నం ఎట్లా పెట్టుకోవాలో తెలియదు. అసలు చాలా నిస్సహాయ స్థితి అండి నాది, వర్ణించలేను ఆ స్థితి నాది. ఆ టైంలో ఎన్నో నేర్పించాడు దేవుడు.
ఏం కావాలో నీకేం కావాలో బిడ్డ, ఏం కావాలో అనేది నువ్వు తెలుసుకొని రా నా దగ్గరికి అన్నాడు. నేను కొన్ని చెప్పిన, ఇవి కావాలి ప్రభా, ఎట్లాంటిది కావాలి, ఏ టైమింగ్స్ కావాలి, అది కూడా అడిగాడు దేవుడు. నేనన్న వారంలో ఒక రోజు ఒక మీడియాలో నాకు జాబ్ ఇప్పిస్తావా? మీరు విన్నది కరెక్టే, ఆవిడ కరెక్ట్గానే వింది. ఒకసారి వింటాను. నీకేం కావాలో బిడ్డ, ఏం కావాలో అనేది నువ్వు తెలుసుకొని రా నా దగ్గరికి అన్నాడు. యేసు ఏం కావాలి బిడ్డ నువ్వు తెలుసుకుని క్లారిటీగా రాసుకురా నా దగ్గరికి అన్నాడు. అంతే, ఆవిడ లిస్ట్ రాసుకుని వెళ్తుంది. ఓకే. నేను కొన్ని చెప్పిన, ఇవి కావాలి ప్రభా, ఈ చింతపండు, వంకాయలు, కూరగాయలు, ఒంటి సబ్బు, బట్టల సబ్బులు ఇవన్నీ చెప్పిందా? మరి అంత కాదులేని కొంచెం రేంజ్ పెరిగింది. కొంచెం పెరిగిందా? ఓకే. ఎట్లాంటిది కావాలి, ఏ టైమింగ్స్ కావాలి, ఏ టైమింగ్స్ కూడా అది కూడా అడిగాడు దేవుడు. నేనన్న వారంలో ఒక రోజు ఒక మీడియాలో నాకు జాబ్ ఇప్పిస్తావా? వారంలో ఒక రోజు మీడియాలో. అప్పటికి ఆవిడ సింగర్ ఆల్రెడీ. ఈవిడ ఛానల్స్కి వెళ్ళి పాటలు పాడేస్తుంటేనే వాళ్ళు ఆయన కొట్టేవాడు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఇట్లా టీవీలో ఎందుకు కనిపిస్తున్నావు అని. ఇప్పుడు ఇంతకు ముందే కదా విశ్వాసులకి ఈ లోకపరంగా మీరేమి అడగొద్దు, ఆశించొద్దు, సస్తారు, అది ఇది మీకేమీ లేదనుకోవద్దు, లేదు అని మీరు తెలుసుకుని మీరు అయిపోతారు అంది. మరి ఈవిడ నాకేమీ లేదు, నాకు ఏదైనా సహాయం చేస్తావా, జాబ్ ఇప్పిస్తావా అని ఈవిడ మాత్రం లేచిన అడిగిద్దా? ఆయనే అడగమన్నాడు అంటగా. ఈవిడికి స్పెషల్ డిస్కౌంటా? ఓకే, అంటే వీళ్ళిద్దరు లవర్స్గా అంతేలే. మేమిద్దరం కలిసి డీప్ లవర్స్ మేము మాట్లాడుకుంటాం. ఆ తర్వాత మిగతా 3 రోజులు మరలా నేను కోర్టుకు వెళ్తా. కోర్టుకు వెళ్ళినప్పుడు ప్రభా బెయిల్స్ ఎక్కువ రాపే, బెయిల్స్ ఎక్కువ రావాలా అని నేను ప్రేయర్ చేయలేను. బెయిల్సా? ఆవిడ లాయర్ కదా. ఈవిడ కేసులో బెయిల్స్ రావాలా? అంటే ఈవిడ బెయిల్ ఇప్పించే కేసులు ఎక్కువ రావాలి. బెయిల్ ఇప్పించగలిగితే ఈవిడ వాళ్ళు అమౌంట్ ఇస్తారు కదా, అలా ప్రేయర్ చేయలేను. ఇక్కడ నాకు ఇంకో డౌట్ తెలుసా, ఆ వీడియోలో ఏం చెప్పిందంటే అసలు నిస్సహాయురాలని అయిపోయాను, నా దగ్గర రూపాయి కూడా లేదు, డబ్బులు ఏం చేయలేని పరిస్థితి నాది, ఇంకా మా ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నాను నేను అని చెప్పింది లేటెస్ట్ వీడియోలో. ఆ లేటెస్ట్ వీడియోలో వాళ్ళు ఆయన ఫోన్ చేసి నీకు దిక్కు లేదు గతి లేదు, నువ్వు నా దగ్గరికి రావాల్సింది, నా కాళ్ళ దగ్గర రావాల్సినట్టుగా మాట్లాడేసరికి వీడికి పౌరుషం మళ్ళీ వచ్చి ఆగిపోయింది. తర్వాత దేవుడిని అడిగితే ఇదంతా చెప్పాడు అన్నది ఇక్కడ వర్షను. అయితే ఈవిడ ఆల్రెడీ లాయరు, ఆవిడ ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉంది. ఈవిడ కేసులు ఎవరు ఇస్తారు? చూస్తా లాయర్ బోర్డు పెట్టుకుంటే సరిపోద్ది. చర్చ్ కేసులో ఆవిడకి వస్తుంది. ఒకవేళ తీసుకుని అన్నీ ఓడిపోద్ది. ఈ పిచ్చి చూసి జడ్జి గారు మొత్తం కొట్టేస్తాడు. ఎందుకంటే బెయిల్స్ ఎక్కువ రావాలంటే ఎవడో ఒకడు తన్నుకోవాలా, ఎవడో ఒకడు తన్నుకోవాలా. ఎందుకు నువ్వే వెళ్ళి కొట్టే, మనకు అలవాటే కదా, నీకు నువ్వే బెయిల్ ఇప్పించుకో. మర్చిపోయి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నా మీద ఒక వీడియో పెట్టింది. అంటే ఒక క్రిస్టియన్ ఈవిడ వల్ల వీళ్ళ యేసు పరుగు పోయింది అంటే మనం చేసిన వీడియో వల్ల, ఇదిగో ఈవిడ అడ్డగోలుగా అడ్డదిడ్డంగా మాట్లాడింది, టెస్ట్ మనీలని సాక్ష్యాలు అని చెప్పి లేనివన్నీ ఉన్నవన్నీ కల్పించమని చెప్పింది. ఇప్పుడు ఈ కరుణాకర్ వీళ్ళు శివశక్తిలో ట్రోల్ చేస్తా యేసుని కూడా అవమానిస్తున్నారని చెప్పి ఎవరో క్రిస్టియన్ పోస్ట్ పెడితే వాణ్ణి నన్ను ఇద్దరిని కలిపి తిట్టింది ఈవిడ. అరే పందిగా, ఆ కరుణాకర్ గాడు ఒక పందిగాడు, అతను కుక్క, ఆడు కుక్క అంట, నేను పంది అంట. అసలు ఏం దారుణంగా అంటే చూడండి, అసలు యేసు ప్రత్యక్షమైనటువంటి భక్తులు ఎలా ఉన్నారు చూడండి. వీళ్ళు కోరికలు, వీళ్ళ మనస్తత్వాలు, వీళ్ళ భాష, వీళ్ళ తిట్లు. ఇప్పుడు నిన్ను ఒక విషయం మీద ప్రశ్నిస్తే, విమర్శిస్తే మనుషులను ఎంత దారుణంగా తిడతావా? నీకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడా? నువ్వు సన్నగా మెరుపుతేగలాగా ఉన్నావా నాజుగ్గా?